2-3 బిల్డింగ్లు కట్టి హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసుకుంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు షర్మిల. తన హయాంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారని, వాస్తవంగా చెప్పాలంటే ఆయన హయాంలోనే ఆ రంగం పడిపోయిందని స్టాటికల్ డేటాతో చెప్పారు షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి వచ్చిన షర్మిల చంద్రబాబుపై మరోమారు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఈయన కాదనుకున్నారట, మన రాష్ట్ర ప్రజలకి సేవ చేయడానికి అది వద్దనుకున్నారట. చంద్రబాబు గారు అంటున్నారు, మీరు చేసుకోవడానికి ఇది దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళారట. ఈయన మాటలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నవ్వుతుంటుంది. నిన్న చంద్రబాబు గారు అంటారు, విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నారు, మీరు కాలేజీకి పోకపోతే పొక్కలేని మునిగిపోవు, ఎలక్షన్లు దగ్గరికి వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని నిన్న చంద్రబాబు గారు పిలుపునిచ్చారట. విజన్ 2020 వల్ల చాలా మంది విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నాడు చంద్రబాబు గారు. నిజానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సాఫ్ట్వేర్ రంగంలో మన దేశంలో 3వ స్థానంలో ఉంటే చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి అది 5వ స్థానానికి చేరింది. నిజమేంటంటే సాఫ్ట్వేర్ ఎగుమతులు చంద్రబాబు గారి హయాంలో 9% అయితే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 14% తీసుకువెళ్లారు. చంద్రబాబు గారు 2-3 బిల్డింగ్లు కట్టేసి హైదరాబాద్ మొత్తము నేనే అభివృద్ధి చేశానంటున్నారే. మరి రాజశేఖర రెడ్డి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి, ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేసి, ఎక్స్ప్రెస్ వేని పూర్తి చేసి, హైదరాబాద్ 5 టీఎంసీల నీటిచ్చి ఇన్ని చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు గారు హైదరాబాద్ కు చేర్చడానికంటే రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ కు చేసింది 100 రెట్లు ఎక్కువ. కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి గొప్పలు చెప్పుకోవడం రాదు, మీడియాను మేనేజ్ చేసుకోవడము రాదు. చంద్రబాబు గారు ఇంకొంచెం అంటే చార్మినార్ కూడా తానే కట్టాలని చెప్పారు, ఉద్దేశాలను కూడా తానే వేయించాలని చెప్పారు. ఇదేమంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ 100 కూడా తలపడవాలని చెప్పారు చంద్రబాబు గారు. ఓట్ల కోసం వస్తే చంద్రబాబును తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు షర్మిల. రాష్ట్రాన్ని కొబ్బరికాయల్లా ముక్కలు చేసుకోండని కేంద్రానికి లేఖ ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే సాహసం కాంగ్రెస్ చేసిందంటే ప్రధాన కారణం ప్రధాన ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు ఇచ్చిన మద్దతే అన్నారు. కోట్ల మంది ప్రజలకు తీరని అన్యాయం చేసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో అడుగు పెడతారని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు దొంగ హామీలపై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వేలాది మందిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.
ప్రత్యర్థి పార్టీలకు ధనబలం కండబలం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దేవుడు దయ ఉందని షర్మిల చెప్పారు. విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల తెనాలిలోని వైఎస్సార్ జనభేరీలో ప్రసంగించారు. జలయజ్ఞంలో ఈ రోజు పులిచింతల పూర్తయింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనతే. 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు మీ పక్కనే ఉంది. ఈ రోజు అది పూర్తయింది అంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసిన పనే. ఎన్నికల సమయం వచ్చేసింది. 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలున్నాయి. మే 7వ తేదీన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొప్ప విజయంతో గెలిపించాలని మా ప్రార్థన. ఇతర పార్టీలకు ధనబలము కండబలము ఉండొచ్చు, కానీ మనకు దేవుని దయ ఉంది. విజయము మనదే. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటు వేసే సమయానికి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగనన్న నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మా ప్రార్థన. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన ఓటు